రేషన్ కార్డులపైన తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పాత రేషన్ కార్డులు తొలగించబోమని స్పష్టం చేసింది. రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసిన వారిలో అర్హతను ఆధారంగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యులను చేర్చాలని దరఖాస్తు చేసే వారి పేర్లను పరిశీలించి చేస్తామని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కులగణన ఆధారంగానే రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి తెలిపారు. గ్రామ సభల్లో అర్హతల జాబితాను ప్రకటిస్తామన్నారు. ఈ జాబితాలో పేర్లు లేనివారు గ్రామ సభల్లో మళ్లీ రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం జారీ చేయనుంది. రేషన్ కార్డుతో పాటు ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా వంటి పథకాల కోసం గ్రామాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం జనవరి 13న రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ఆధారంగానే కొత్త రేషన్ కార్డులను ఇస్తారు. అర్హుల జాబితాను గ్రామ సభల్లో ప్రకటిస్తారు. రాష్ట్రంలో 90 లక్షల మందికి రేషన్ కార్డులున్నాయి. ఈ నెల 20 నుండి 24 వరకు కూడా గ్రామ వార్డు సభలు నిర్వహిస్తారు. కులగణన సర్వే ఆధారంగా 6,68,309 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు అర్హత ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. ఈ కుటుంబాల్లో 11,65,052 మంది పేర్లున్నాయి. ఈ జాబితాను ఆయా జిల్లాలకు పంపుతారు. ఈ జాబితాను గ్రామ సభల్లో అధికారులు చదివి వినిపిస్తారు. గ్రామ సభల్లో ఫైనల్ చేసిన రేషన్ కార్డుల జాబితాను జిల్లా కలెక్టర్ ఆమోదిస్తారు. ఈ జాబితా ఆధారంగా జనవరి 26న కొత్త రేషన్ కార్డులు ఇస్తారు.